కాకినాడ రేచర్లపేటలో వెంచేస్తున్న శ్రీ అరుంధతి వెంకటేశ్వర రామ దేవాలయం సంక్షేమ సేవ సంఘ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 17వ దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారి దివ్య కళ్యాణాన్ని పురస్కరించుకుని స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులను పల్లకిలో ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. తీన్మా డప్పులు, కోలాటం, కోయి డాన్సులతో స్వామివారి గ్రామోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నూరుకుర్తి శ్రీనివాస్, రాచర్ల నాగభూషణ్, పెద్దపూడి యేసు, వంగలపూడి గొల్లరాజు, డోకుబుర్ర పెద్దరాజు, నిరుకుర్తి అర్జున్రావు, పల్లపాటి సూరిబాబు, నిరుకుర్తి నూకరాజు పెద్ద సంఖ్యలో శ్రీ అరుంధతి యువసేన ఫ్రెండ్ సర్కిల్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అద్భుతంగా చేస్తామండి. కళాకారుల చేత తర్వాత మళ్ళీ వాద్యాలు అన్నీ పెట్టి ఈ వివాహ కళ్యాణం ముహూర్తం సాయంత్రం 7:45 వచ్చిందండి. గత 17 సంవత్సరాల నుంచి యథావిధిగా ఇలాగే జరుపుతుంటామండి. మా రేచర్లపేటలోను మామూలు వారు ఉన్నారు, వినాయకులు ఉన్నారు. ఒక అరుంధతి గుడిలో మాత్రం వెంకటేశ్వర స్వామిని నిలిపారండి. ఇది గత 17 సంవత్సరాల నుంచి కళ్యాణం ఇలాగే జరుగుతుందండి. అన్ని దేవుళ్ళు, ప్రతి దేవుళ్ళు కూడా ఉన్నారు. కానీ అరుంధతి దేవాలయం దగ్గర మాత్రం వెంకటేశ్వర స్వామిని పెట్టి చాలా పుణ్యం చేశారండి. పేటకి మాకు కమిటీ తరఫున చాలా ధన్యవాదాలండి. ప్రతి ఒక్కరూ ప్రతి వారం శనివారం వచ్చి పూజా కార్యక్రమాలు లేడీస్ చాలామంది పాల్గొంటారు. అలాగే మన రేచర్లపేటకి వెంకటేశ్వర స్వామి లేని లోటు తీర్చారండి. అరుంధతి ఇది నిర్మించడం 1968లో నిర్మించబడిందండి. దాన్ని పునర్నిర్మాణం చేసి 2008లో వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. వైశాఖ శుద్ధి ఏకాదశిలో ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయడం జరుగుతుందండి. గత 17 సంవత్సరాల నుంచి వైశాఖ శుద్ధి ఏకాదశిలో వెంకటేశ్వర స్వామి అమ్మవార్ల కళ్యాణం సాయంత్రం 7 గంటలకు జరుగుతుందండి. దీనికి పేట యావత్తు ప్రతి సంవత్సరం శ్రీ అరుంధతి వెంకటేశ్వర రామదేవాలయంకి, శ్రీ అరుంధతి యువసేన ఫ్రెండ్ సర్కిల్కి ప్రతి ఒక్కరూ సహకరించడం జరిగిందండి. అలాగే ఈ సంవత్సరం ఈ కళ్యాణం కొంచెం భారీ ఎత్తుగా జరగడం జరుగుతుందండి. కావున ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులందరికీ మా కమిటీ తరపున, ఆలయ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.